మద్యం కుంభకోణం కేసులో రాజ్ కసిరెడ్డి సిట్ కస్టడీ రెండో రోజు కొనసాగుతోంది. మద్యం కుంభకోణానికి సంబంధించి వసూళ్లపై ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ నెల 8వ తేదీ వరకు కసిరెడ్డి కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కసిరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మద్యం కుంభకోణం కేసులో రాజ్ కసిరెడ్డి సిట్ కస్టడీ రెండో రోజు కొనసాగుతోంది. మద్యం కుంభకోణానికి సంబంధించి వసూళ్లపై ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ నెల 8వ తేదీ వరకు కసిరెడ్డి కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కసిరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మద్యం కుంభకోణం కేసులో రాజ్ కసిరెడ్డి కస్టడీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, లక్ష్మీదుర్గ మద్యం కుంభకోణం సంబంధించి రాజ్ కసిరెడ్డిని వారం రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఇటు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు కూడా ఆయన విచారించేందుకు సిట్ బృందం తర్వాత నిన్న తొలి రోజు ఉదయం 10 గంటల తర్వాత జిల్లా జైలు నుంచి ఆయన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి తీసుకెళ్లారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఆయన విచారించడం జరిగింది. అయితే మొత్తం మద్యం కుంభకోణం సంబంధించి అసలు వైసీపీ ప్రభుత్వంలో మద్యం పాలసీ ఏర్పాటు దగ్గర నుంచి కూడా ఆయన పాత్ర ఉన్నట్టు కూడా ఇప్పుడు నిర్ధారించిన నేపథ్యంలో మొత్తం 3 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఆయన నడిపినట్టు కూడా ఇప్పటికీ నిర్ధారించారు. ఈ నేపథ్యంలో అసలు మొత్తం దీనికి ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉంది, ఎవరెవరు ఆదేశాలు ఏ విధంగా ఇచ్చారు, ప్రతి సందర్భంలో కూడా డిస్టిలరీ కంపెనీలకు సంబంధించి గతంలో అప్పటికే దేశవ్యాప్తంగా అమలవుతున్న డిమాండ్ ఉన్న డిస్టిలరీ కంపెనీని ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రం మూపిచ్చేసి కొత్త వారికి అనుమతులు ఇవ్వడం, వారి ద్వారా డిస్టిలరీ మద్యం తయారు చేయించి వారు చెప్పిన విధంగానే నెలవారీగా ఇంతవరకు ఒకసారి ఒక సంస్థకి ఎక్కువ కేటాయింపులు ఇస్తే మరోసారి మరో సంస్థకు కేటాయింపులు ఇస్తే అంటే ఏ నెలకి ఆ నెల ఎక్కువ ఉడుపులు ఎవరిస్తే వారికి అదనంగా మద్యం తయారు చేసుకుని సరఫరా చేసుకునే అధికారం కూడా కేసీఆర్ రాజశేఖర రెడ్డి ఇచ్చాడు. అంత పవర్స్ అతను ఉన్నట్టు కూడా నిర్ధారించారు. అయితే ఈ మొత్తం వ్యవహారం కనుక ఎవరెవరు మొత్తం కథ నడిపారు, నెలవారీ మామూలు ఏ రూపంలో ఎంతమందికి ఏ విధంగా పంపించారనే అంశాలపై కొన్ని ఆధారాలు సేకరించిన నేపథ్యంలో వాటిని ఎదురుపెట్టి ప్రశ్నించినప్పుడు కూడా తనకు తెలియదు, తనకు కేవలం మద్యం పాలసీలో తాను మాత్రమే ఉన్నాను, పాలసీని అమలు చేసే బాధ్యత మాత్రమే నేను తీసుకున్నాను కూడా చెప్పారు. అంతేకాకుండా తన ఐటీ వింగ్ ఇన్ఛార్జ్ గా ఉన్న నేపథ్యంలో మద్యం పాలసీలో పూర్తిగా తన పాత్ర లేదంటూ కూడా చెప్పుకొచ్చినట్టు తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే చాలా అతని పాత్ర ఉన్నట్లు నిర్ధారించడంతో పాటు చాలా ఆధారాలు కూడా సేకరించిన నేపథ్యంలో తెర వెనక ఉన్న అసలు సూత్రధారులు ఎవరైనా అంశంపై మాత్రం ఆయన నోరు మెదపలేదని తెలుస్తా ఉంది. ఈ రోజు కూడా కొద్దిసేపటి క్రితం ఆయన జిల్లా జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వైద్య పరీక్ష అనంతరం మళ్ళీ సిట్ కార్యాలయానికి తీసుకెళ్లారు. ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. వారం రోజుల విచారణలో ఆయన చెప్పే అంశాలు కావచ్చు, ఏదో కొన్ని విషయాలు దాటవేస్తున్న నేపథ్యంలో సాంకేతికపరమైన ఆధారాలతో పాటు గతంలో డబ్బులు లావాదేవీలు అదేవిధంగా అతను ట్రాన్సాక్షన్స్ మొత్తం కూడా ఎదురుపెట్టి మరి ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా 3 రోజుల క్రితం అతని ప్రియేగా ఉన్న ప్రదీప్ని కూడా అదుపులో తీసుకున్న నేపథ్యంలో అతను విచారించి ఎదురుపెట్టి విచారించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అతను కొంత సమాచారం సేకరించిన నేపథ్యంలో ఆధారాలను కూడా ఇతరు చూపించి మరీ ప్రశ్నిస్తా ఉన్నారు. మొత్తమే వారం రోజుల కస్టడీ పూర్తయితే గానీ అతని నుంచి ఎంతవరకు సమాచారం రాబట్టారనే అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.